చిన్నప్పుడు ఎప్పుడైనా ఉప్మా చేస్తేనే అమ్మో ఉప్మానా అని అస్సలు తినేవాడిని కాదు. కానీ ఇప్పుడైతే టైం లేకపోతే ఉప్మా, ఓపిక లేకపోతే ఉప్మా అండ్ ఏదో తినాలి అని కాదు, యాక్చువల్లీ చాలా ఇష్టంగా తింటున్నాం. అందులోనూ ఈ ఉప్పిడి పిండి అయితే కమ్మగా ఉండే ఒక హోమ్లీ రెసిపీ. చాలా సింపుల్ రెసిపీ ఇది. ఒక 10 to 15 మినిట్స్లో అయిపోతుంది. దానికోసం ముందు ఒక కుక్కర్లో కొంచెం ఆయిల్ అండ్ గీ వేసుకొని అవి కరిగాక పోపు కోసం శనగపప్పు, మినపప్పు వేసుకుని అవి కొంచెం వేగాక జీరా, ఆవాలు వేసుకుని పోపు వాసన మంచిగా వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. అవి కొంచెం పచ్చివాసన పోయి వేగిన తర్వాత దాంట్లోకి అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోండి. అల్లం ముక్కలు అసలు స్కిప్ చేయకండి, దానివల్ల చాలా టేస్ట్ వస్తుంది అండ్ చాలా ఫ్లేవర్ఫుల్గా కూడా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక గ్లాస్ బియ్యం రవ్వకి పావు గ్లాస్ పెసరపప్పు వేసుకొని అవి పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. దాని తర్వాత ఒక గ్లాస్ బియ్యం రవ్వకి 2 గ్లాసులు వాటర్ వేసుకొని ఆ వాటర్ బాయిల్ అయ్యే వరకు మరిగించుకోండి. ఈ స్టేజ్లోనే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యం రవ్వని యాడ్ చేసుకొని మొత్తం వాటర్ అంతా కలిసేలాగా కలుపుకొని కుక్కర్ పెట్టేసుకోండి. ఆర్ మీరు డైరెక్ట్గా కావాలనుకుంటే బాయిల్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ కుక్కర్ పెట్టుకునేటట్టయితే 3 విజిల్స్ వచ్చేలాగా చూసుకోండి. సాఫ్ట్గా ఉంటూ పొడి పొడిలాడుతూ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. లాస్ట్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని కలుపుకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా ఉపవాసాలు ఉన్నప్పుడు ఈజీగా అయిపోయి స్టమక్ ఫిల్లింగ్గా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ వేడి ఉప్మా మీద నెయ్యి వేసుకుని తినడం నా ఫేవరెట్. అద్భుతంగా ఉంటుంది. పక్కా ట్రై చేయండి. చేసినప్పుడు నన్ను గుర్తుపెట్టుకోండి. ఈరోజుకి ఇంతే, మళ్ళీ రేపు కలుద్దాం.